హలో ఎవ్రీవన్. నిన్న సడన్‌గా ఈవినింగ్ టైంలో ఇక్కడైతే మా ఇంటి పక్కన ఇక్కడ క్యారవాన్ ఆగి ఉందనమాట. సో, ఏంటా క్యారవాన్ ఆగి ఉందని జస్ట్ అలా వాక్ చేసుకుంటూ వెళ్లి చూసాము. నార్మల్‌గా అయితే ఈవినింగ్ టైంలో 7-8కి ఆ టైంలో బయటకొచ్చాం. అప్పటికే ఇదంతా డెకరేషన్ చేసి ఉందనమాట. మేమేమనుకున్నామంటే ఉగాది ఫెస్టివల్ ఉంది కదా! మేబీ ఇక్కడ నియర్ బై ఏదైనా టెంపుల్‌కెలా డెకరేషన్ చేశారేమో అనుకున్నాము. చూస్తే మొత్తం డెకరేషన్ అలానే ఉంది. సో, ఇంకా 7-8 ఆ టైంలో ఏంటంటే ఇంత క్రౌడ్ కూడా ఏం లేదు. జస్ట్ డెకరేషన్ చేసి వదిలిపెట్టేశారు. ఇంకా మేము కూడా ఏదో నార్మల్‌గా ఈవెంట్ ఏమైనా జరుగుతుందేమో అనుకున్నాము. సో, ఇంకా రెగ్యులర్‌గా మేము డిన్నర్ అది చేసిన తర్వాత వాకింగ్ చేయడం అలవాటనమాట. సో, వాకింగ్ చేసే టైంలో ఇట్లా కిందికొచ్చి బయటకొచ్చి చూస్తే అప్పటికి క్రౌడ్ చాలా ఉంది. ఏంటా ఇంత క్రౌడ్ ఉన్నారని సైడ్‌కొచ్చి చూస్తే ఇక్కడ ఈ షూటింగ్ అయితే జరుగుతూ ఉందనమాట. లిటరల్లీ ఇక్కడ ఒక సెటప్ అయితే వేశారు ఏఎస్‌బీ ఏటీఎం అని. నేనైతే షాక్ అయ్యాను. అసలు ఇక్కడ ఇప్పుడు కొత్తగా ఏటీఎం ఎప్పుడు పెట్టారా బాబు అనుకున్నాను. అండ్ ఎట్లా ఉందంటే ఇంతకుముందు అక్కడ ఏముందో కూడా మర్చిపోయాను నేను. అంత పర్ఫెక్ట్‌గా వేశారనమాట. నార్మల్‌గా ఈవినింగ్ టైంలో చూశానని చెప్పాను కదా! ఆ టైంలో ఏంటంటే ఇక్కడ చూస్తే వినాయక చవితి శుభాకాంక్షలు అని ఉందనమాట. అసలు ఈ టైంలో వినాయక చవితి ఏంటా ఎందుకేశారు ఈ డెకరేషన్ అనుకుంటే తర్వాత తెలిసింది షూటింగ్ కోసం వేశారు అని. సో, ఇంకా వాకింగ్ లేదు ఏం లేదు. జనాలందరూ నిల్చొని చూస్తున్నారు కదా! అసలు ఏం చేస్తారో మనం కూడా చూద్దామని కొంచెంసేపు అయితే అక్కడే వెయిట్ చేసాము. ఏం జరుగుతుందా అని. ఇక్కడైతే ఇంతమంది జనాలు చూసి వచ్చేపోయే వాళ్ళు ఎవరి వాళ్ళకి కాల్స్ చేసుకొని ఇక్కడ షూటింగ్ జరుగుతుందని క్రౌడ్ అయితే చాలా గ్యాదర్ అయిపోయారు. ఇంకా ఇంతకీ ఎవరిది షూటింగ్ జరుగుతుందో చెప్పలేదు కదా! ఫహాద్ ఫాజిల్ గారిది అనమాట. సో, ఆయనదైతే ఏటీఎం సీన్ ఒకటి ఉంటే దానికోసం అయితే ఇక్కడైతే షూటింగ్ జరుగుతుందనమాట. లిటరల్లీ ఆ ఏటీఎం షూట్ లోపలికెళ్ళి బయటికి రావడానికి ఆల్మోస్ట్ ఒక 3-4-5 టేక్స్ అయితే చేసుకున్నారు. ఇంకా మేమున్నప్పుడే ఒక 4-5 టేక్స్ అయితే జరిగాయి. వామ్మో! ఒక షూటింగ్ లోపలికెళ్ళి బయటికి రావడానికి ఇన్ని టేక్స్ అవుతాయా అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ జనాలైతే ఆయన బయటకు వచ్చినప్పుడల్లా పుష్ప పుష్ప అని గట్టిగా అరుస్తూ ఉన్నారు. అండ్ అలాగే పార్టీ లేదా పుష్ప అని మంచిగా డైలాగ్స్ చెప్తుంటే ఆయన కూడా నవ్వుతూ ఉన్నారనమాట. ఇక్కడైతే లోపల నుంచి బయటకు వచ్చే సీను ఎంత న్యాచురల్‌గా కూల్‌గా ఉన్నారో చూడండి ఆయన. చాలా న్యాచురల్‌గా ఉంది యాక్టింగ్ అయితే. సో, ఇంకా నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇలా షూటింగ్ ఎక్స్‌పీరియన్స్ చేయడము. ఇంకా షూటింగ్ అయితే ఎంతసేపు జరిగిందో, ఎన్ని టేక్స్ జరిగిందో అయితే ఐడియా లేదనమాట. ఎందుకంటే అప్పటికే టైం ఆల్మోస్ట్ 11 అట్లా అయిపోతుంది. సో, ఇంకా కొంచెంసేపు అలా టైం స్పెండ్ చేసి రిటర్న్ అయితే ఇంటికొచ్చేసాము. ఇంకా మా రిటర్న్‌కి ఇంటికొచ్చే గ్యాప్‌లో కూడా ఆ గల్లీలో కూడా మొత్తం డెకరేషన్ చేశారనమాట షూటింగ్ కోసం. సో, అంతే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.